మై డియర్ మాస్టర్స్, మరొక అందమైన ప్రశ్న విజయ మేడం గారు అడిగారు. మనతో మనం చనిపోయినాక రెండే పట్టుకెళ్తాం. అందులో ఒకటి తీసుకెళ్లేది, రెండు వచ్చేది. ఒకటేంటి తీసుకెళ్లేది, రెండోదేంటి వచ్చేది. తీసుకెళ్లేది ఏంటంటే అనుభవాలు. ఈ జీవితంలో మనం సంతోషాలని, దుఃఖాలని, రకరకాల అనుభవాలను పొందుతూ ఉంటాం. ఆ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. కనుక మనతో పాటు మనం తీసుకెళ్లేది అనుభవాలు. రెండు, మనతో పాటు వచ్చేవి పాపపుణ్యాలు. ఓకే, పాపము మరియు పుణ్యము, ఈ రెండు వస్తాయి. అంటే మీరు రైలు ప్రయాణం అవుతున్నారు. రైలు ప్రయాణంలో మీరు తీసుకెళ్లేది ఏంటి? బ్యాగు, లగేజ్, మీకు ఇష్టమైన బట్టలు. ఓకే, వచ్చేవేంటి? భర్త, పిల్లలు. వాళ్ళు కూడా వస్తారు కదా మీతో పాటు. మీకు ఇద్దరు పిల్లలు అనుకోండి, ఆ పిల్లలు మీతో వస్తుంటారు. ఇక్కడ పిల్లల్ని ఆపలేరు, కొంచెం ఆప్షన్ ఉంటుంది మీకు. కానీ తీసుకెళ్లే వాటిలో మాత్రం మీకు సంపూర్ణమైన చాయిస్ ఉంటుంది. అందుకని జీవితంలో ఎప్పుడు కూడా మీ జీవితంలో ఏం తీసుకెళ్తారన్నది ముఖ్యమైనది. మీరు ద్వేషం తీసుకెళ్తే ద్వేషం వస్తుంది, ప్రేమను తీసుకెళ్తే ప్రేమ వస్తుంది. మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. అందుకని పైకి వెళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్తే అది వెంట వస్తుంది. కాబట్టి మీరు ఒక దివ్యలోకాలు చనిపోయిన తర్వాత దివ్యలోకాలు వెళ్ళాలంటే మీరు తీసుకెళ్ళిన దాన్ని బట్టి. మీరు ద్వేషం తీసుకెళ్తే అక్కడ అలాగ క్రియేట్ చేసుకుని అందులో పడి ఏడుస్తుంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మీరు స్వీట్ థింగ్స్ తీసుకెళ్ళండి. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత హాయిగా ఉంది. నిరంతరం మీ జన్మలో ఉన్న స్వీట్ థింగ్స్ అన్నీ గుర్తు తెచ్చుకోండి. అందరి దగ్గర ఉంటాయి, ఎవరి లెవెల్లో వాళ్ళకు ఉంటాయి. మీ స్వీట్ థింగ్స్ అన్నీ, అంటే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, స్వీట్ థింగ్స్ ఉన్నాయి. బ్యాడ్ థింగ్స్ ఎందుకు తీసుకెళ్ళాలి మనం? ఎవడన్నా రైలు ప్రయాణం చేసేటప్పుడు ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్తాడా, లేకపోతే చక్కగా మంచి బట్టలు, పెర్ఫ్యూము అలాంటివి తీసుకెళ్తారా? కాస్మెటిక్స్ తీసుకెళ్తాం కదా, ప్రయాణంలో ఉపయోగపడే తీసుకెళ్తాం కదా. ప్రయాణంలో ఉపయోగపడని పాత రోలు, రోకల బండ అవన్నీ ఎవడన్నా తీసుకెళ్తాడా? తీసుకెళ్తే వాళ్ళని ఏమంటాం? బుద్ధి లేని వాళ్ళు అంటాం. మొన్న ఒకటి వచ్చింది మాతో పాటు ట్రెక్కింగ్కి, ట్రంక్ పెట్టి పట్టుకొచ్చింది. ముసలిదే ట్రెక్కింగ్కి ట్రంక్ పెట్టి పట్టుకొచ్చింది. ఒక 65 ఏళ్ళు ట్రంక్ పెట్టి నెత్తిని పెట్టుకొని ఎక్కుతా ఉంది. పత్రిక రామని చూశాడు, ఇంకంతే. ఆమె పాపం నడవలేక పెట్టి పెట్టుకొని నడవలేక నడుస్తుంటే గురుగారు ఏమన్నాడంటే, సరే అప్పటికి ఆయన ఓపిక పెట్టాడు. ఆమెకు ఎవరైనా సాయం చేయండి రా అన్నాడు. అనగానే అప్పుడు ఒక ఇద్దరు యంగ్ యువకులు వచ్చి వాళ్ళు ఆమెను పట్టుకొని ఆ ట్రంక్ పెట్టిని తీసుకెళ్లి వాళ్ళు మోశారు. ఆ ముసలిదాన్ని ఏమో ఒకడు మోశాడు. పోయేది పోవచ్చు కదా. మళ్ళా చెట్టు కింద గురువుగారు ఒక చోట కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నా ఇలా ఆగండి అని ఆ ముసలిది అక్కడ ఆగి ఆ ట్రంక్ పెట్టి అక్కడ పెట్టి మళ్ళీ గురువుగారు ఎదురు కూర్చుంది. ఇక గురువుగారు వాళ్ళిద్దరేమో పాప, ఆ పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళాలి కదా. వాళ్ళు కాసేపు అంటే ఎవడన్నా సాయం చేస్తాడు, పద్దాక ఎవడు చేస్తాడు? మీరుండండి ఆయన, మీరుండండి, నన్ను తీసుకెళ్ళాలి, దిగిందాకా మీరు నన్నే తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆమె వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది. ఇక అప్పుడు దాకా చూశాడు గురువుగారు. ఇక ఆయన ఓపిక నశించింది. ముసల్దానా, బుద్ధి లేనిదానా, అజ్ఞానురాలా, మూర్ఖ శిఖామణి, ఎవడే నేను రమ్మన్నా ట్రెక్కింగ్కి? ఓపిక లేని దాన్ని ఎందుకే వచ్చావు? ఎవడు రమ్మన్నా నిన్ను? వచ్చావు, సరే ఆ ట్రంక్ పెట్టేందుకు పట్టుకొచ్చావు? మోయలేని మొదనష్టపదానా, నీ ఓపిక ఏంటో నీకు తెలీదా? నీ కాళ్ళు ఏంటో నీకు తెలీదా? నీకు ఇప్పుడు ఇంకోటి పట్టుకొని తీసుకెళ్లాలా నిన్ను అని చెప్పి అడ్డమైన తిట్లు తిట్టారు. చూడండి, ఇక్కడ గురువుగారు తిట్టాడని అనుకోకూడదు. ఎందుకు తిట్టాడు గురువుగారు? అక్కడ ఆమె బుద్ధి లేని పని చేసింది. ఏంటి ఆ బుద్ధి లేని పని? తను ఓపిక లేనప్పుడు అవి తీసుకురాకూడదు. తనే నడవలేని స్థితిలో ఉంది, ఆ ట్రంక్ పెట్టేందుకు తెచ్చింది. అసలు ట్రెక్కింగ్కి ముసలి రావడమే చాలా ఎక్కువ, నడవలేదన్న విషయం ఆమెకు తెలుసు. మళ్ళీ ఆ ట్రంక్ పెట్టి పట్టుకొచ్చింది. దానివల్ల ఏమైంది? తన ఆనందం నాశనం అయింది, మరొకళ్ళకి ఆనందం నాశనం చేసింది. ఇంకో ఇద్దరు పిల్లలు ఆమెకి సేవకులుగా ఉండాలా. చూసారా ఎంత బుద్ధి లేని వాళ్ళమో మనం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు సద్గురువుల యొక్క తిట్లు తింటా ఉండండి బాగా. అంటే దాని అర్థం తప్పులు చేయమని కాదు, ఒక సద్గురువు తిడితే వెంటనే చెక్ చేసుకోవాలి. సరే, అది పక్కన పెడితే ఎప్పుడూ కూడా మీరు ఏమి తీసుకెళ్ళాలి అంటే ట్రంకు పెట్టెలు కాదు, అందమైన అనుభవాలు తీసుకెళ్ళాలి.
ప్రతి మనిషి చచ్చేలోపు ఎంత బంకలా ఉన్నాడో చూడండి, ఎంత దరిద్రంలో ఉన్నాడో చూడండి ప్రతి మనిషి. వాడికి అక్కర్లేని ఏంటి, ప్రతిదీ కావాలి. నిరంతరం ద్వేషం, నిరంతరం తగులు, నిరంతరం పంచాయతీలు, నిరంతరం ఇవే ప్రతి మనిషికి. సో డోంట్ డూ దట్ మై డియర్ ఫ్రెండ్స్. మనం అందులోంచి బయటకు వచ్చేద్దాం, మధురమైన అనుభవాలు తీసుకెళ్దాం. పైలోకాలకి వెళ్ళాక మనం షేర్ చేసుకోవడానికి ఇవే ఉంటాయి. నెగిటివ్ తీసుకెళ్తే ఆ మంటల్లో నువ్వు మాడి మసి అవ్వాలి, దాని పేరు నరకం. పాజిటివ్ తీసుకెళ్తే, పాజిటివ్ మీన్స్ ఆనందం. ద్వేషము అవి తీసుకెళ్తే, బాధ ద్వేషం అవి తీసుకెళ్తే అందులో నువ్వు మాడి మసి అవ్వాలి, దాని పేరు నరకం. సంతోషం తీసుకెళ్తే నిరంతరం ఆనందంగా విహరించాలి, దాని పేరు స్వర్గం. కనుక స్వర్గం నరకం వేరే వేరే లేవు, బాగా గుర్తుపెట్టుకోండి. నీ భావనలోనే ఉన్నాయి. నువ్వు ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్తే దానిలో నువ్వు మాడతావు. ఇప్పుడు ఆ ట్రంక్ పెట్టి తీసుకొని ఆ మొసలు చచ్చిందా లేదా మోసుకోలేక, తర్వాత ట్రెక్కింగ్లో ఆమెను వదిలేశారు, నువ్వే మోసుకొని చావన్నాడు గురువు గారు, ఆమె చచ్చినట్టు ఈడ్చుకుంటూ మోసుకుంటూ వచ్చింది. చూసారా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారా లేదా? అలాగా మీరు ఎప్పుడు చస్తారో తెలియదు కాబట్టి ఈ క్షణం నుంచి నిరంతరం మీలో ఉన్న ద్వేషాన్ని, మీలో ఉన్న బాధని, మీలో ఉన్న కసిని బయటికి తోసేయండి. క్షమించేయడం ద్వారా ఆయన్ని బయటికి తోసేయచ్చు. ఏం పట్టుకోవాలి? ఆనందం, నిరంతరం ఆనందం. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా, ఎంత ఆనందంగా ఉన్నామో తెలుసా. నీకు మీ ఆయనకి గొడవ ఉంది, ఓకే. స్వీట్ థింగ్స్ లేవా? పెళ్లినాడు పట్టుచీర కొనిచ్చాడు, గుర్తులే? పెళ్లి ఆ టైంలో మీరు ఎన్నెన్ని స్వీట్ థింగ్స్ అనుభవించారో గుర్తులే? అవన్నీ వదిలేసి దరిద్రపు థింగ్స్ ఎందుకు పెట్టుకుంటారు మీరు? నిరంతరం వాటినే మాట్లాడతారు, నిరంతరం వాటినే డిస్కస్ చేస్తున్నారు. వాటే పిటి. మీ జీవితంలో లివ్వా? ఉన్నాయి, కిందన ఎక్కడో ఉన్నాయి. ఏదో పాటలో ఉందో చూడండి, గుర్తుకొస్తున్నాయి అని. ఎదలోతులో ఏ మూలనో నిద్రిస్తున్నాయి అన్ని. నిద్ర లేపండి వాటిని, మీ స్వీట్ థింగ్స్ అన్ని నిద్ర లేపండి. నిరంతరం వాటినే షేర్ చేసుకోండి, నిరంతరం వాటితో మాట్లాడుతూ ఉండండి. ఇద్దరు కలిస్తే ఆ స్వీట్ థింగ్స్ మాట్లాడుకోవాలి, బ్యాడ్ థింగ్స్ కాదు. అప్పుడు వాటిని మీరు తీసుకువెళ్తారు. ఇక వెంట వచ్చాయి పాపము పుణ్యం. పాపము చేయకండి, పుణ్యము చేయండి. పాపపుణ్యాల గురించి కర్మచక్రం పుస్తకంలో చదువుకోండి. ఎవరు పాపం చేయకూడదు. పాపం అంటే హింస. పుణ్యం చేయండి. అయితే పాపము ఇనుప సంఖ్యలు, పుణ్యం బంగారు సంఖ్యలు. అందుకని పుణ్యాన్ని ఎలా చేయాలంటే నేను చేయట్లేదన్న భావంతో చేయండి. వాడు చేయించుకుంటున్నాడు నా చేత అన్న భావంతో చేయండి. అప్పుడు అది సత్యకర్మగా మారిపోతుంది. లేకపోతే మళ్ళీ అది కూడా బంధం అయిపోతుంది. అప్పుడే నీకు కూడా జీవన్ముక్తి వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం గారు. కంగ్రాట్స్ మేడం. అందరూ తీసుకెళ్లేవి, మోసుకెళ్ళేవి రెండు ఉన్నాయి. తీసుకెళ్లేవి మీ ఇష్టం కాబట్టి ఈ రోజు నుంచి అందరూ తీసుకెళ్లేవన్నీ ఏమేమి తీసుకెళ్లాలనే విషయంలో అవేర్నెస్తో ఉండండి. నిరంతరం స్వీట్ థింగ్స్నే చెక్ చేసుకోండి, వాటిల్లోనే ఉండండి, వాటి గురించే మాట్లాడండి. ఇక రెండోది మోసుకెళ్ళేవి, పాపము పుణ్యము. పాపం చేయొద్దు అంటే హింస చేయొద్దు. పుణ్యము ఇతరులకు సేవ చేయండి, వీలైనంత హెల్ప్ చేయండి. ఏది వీలైతే అది చేయండి. తన్ను మన్ను దన్ను, ఏది వీలైతే అది చేయండి. తనువు మనసు దానం డబ్బులు, ఏది వీలైతే అది చేయండి. బట్ నేను చేయట్లేదు బాబు, నా చేత వాడు చేయించుకుంటున్నాడు అన్న భావనతో చేయండి. అప్పుడు అది సత్యకర్మగా మారుతుంది. ఓకే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్.